స్వరూపక్క గారు వచ్చి వివరిస్తారు. అందరూ శ్రద్ధగా విందాం. దయచేసి ఇక్కడ ఖాళీ ఉంది, కొంచెం ఎదరికి రావాల్సిందే తెలియజేస్తున్నామండి. ఇక్కడ 4th రో చిల్లలు కూడా కొంచెం ఎదరికి వచ్చారు. ఇంకా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక స్థలం సరిపోదు. ఒక అడుగు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవశాఖలైన మనకి అన్నయ్య గారికి, అలాగే ఉద్యోగునికి వందనాలండి. అలాగే సంఘస్థులందరికీ మా వందనాలండి. అయితే సిలువలో పలికిన యేసయ్య 7 మాటల్లో నాకు ఇవ్వబడిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. చాలమ్మా, దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ ఇవ్వబడిన మాటను మనం గమనిస్తేనండి, ఇక్కడ యేసయ్య పలుకుతున్న మాట ఏంటి అని అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని యేసయ్య ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. సిలువలో మొదట పలికిన మాట అండి. నిజానికి ఈ మాట మనం గమనిస్తేనండి, ఎవరైనా మరణానికి దశలో చివరిగా ఉన్నప్పటికీ పలికే మాటలో మనం ఆలోచిస్తే, ఎవరైనా బాధలో ఉన్న మరణానికి చివరి దశలో ఉన్నప్పుడు పలికిన మాటలు ఎలా ఉంటాయని అంటే, వారు ఆ బాధను బట్టి చాలా ఆక్రందనతో ఏడవటం కానీ, అలాగే నాకు ఈ బాధ ఉన్నదని వాళ్ళు వ్యక్తం చేయటం కానీ ఇలా మనం చూస్తూ ఉంటాం. కానీ యేసయ్య ఈ మాట పలుకుతున్నప్పుడు ఆయన ఏమి బాధతో నాకు ఈ బాధ ఉందని కానీ, నాకు ఈ దుఃఖం ఉన్నదని కానీ, నాకు ఈ అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి అని కానీ యేసయ్య అక్కడ ఏమి మాట్లాడుతున్నట్టు మనకు కనబడట్లేదు. అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నారు అని అంటే, యేసయ్య కొరకు తనకు తాను కోసం ఏమీ అక్కడ వేడుకున్నట్లుగా కనబడట్లేదండి. ఎవరి కోసం అడుగుతున్నారు అని అంటే, మన కోసమే అక్కడ ఉన్న వారందరి కొరకు, మన కొరకును యేసయ్య వేడుకుంటున్నారు. అంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించెను అంటే మనందరినీ కూడా ప్రభు అయిన యేసయ్య ఎంతో ప్రేమించారు. ఎంతగా అంటే చివరి దశలో కూడా ఆయన మనస్సులో ఉండేంతగా ప్రేమించి ఆయన మాట పలుకుతున్నారండి. నిజంగానండి, అంటే తన కోసం ఆలోచించలేదు, వారున్న మనందరి కొరకు కూడా యేసయ్య అక్కడ మనం ఆలోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఇంకా ఈ మాటను మనం గమనిస్తేనండి, యేసయ్య అక్కడ మనకి ఒక చక్కటి మాట వినిపిస్తున్నారు. ఏంటి అని అంటే, ప్రార్థన చేస్తున్నారు. ఎవరికైనా బాధ కలిగితే, ఎవరికైనా దుఃఖం కలిగితే మనం ఏమంటాం? ప్రార్థన చేయండి అని అంటాం. అయితే వాళ్ళు అంటారు, నేను ఈ బాధలో ఉన్నాను, నాకు ప్రార్థన రావట్లేదండి, నాకు అసలు ఎంత ప్రయత్నం చేస్తున్నానో ఈ బాధ నుంచి బయటపడాలని, కానీ నాకు ప్రార్థన రావట్లేదండి అని చాలామంది బదులిస్తూ ఉంటారు. కానీ యేసయ్య జీవితకాలంలో మనం గమనిస్తేనండి, ఉపవాసముతో ఆయన ప్రార్థన ప్రారంభించి సిలువలో కూడా చివరి ఆ మాటలలో కూడా ఆయన ఏం చేస్తున్నారని అంటే ప్రార్థన చేస్తున్నారు. అంటే ఆయన గెస్సమనే తోటలో ప్రార్థన చేశారు, శిష్యులకి ప్రార్థన నేర్పించారు. ప్రతి దినము కూడా ప్రార్థన చేయటమే కాక సిలువలో కూడా చివరిగా కూడా ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం చేయవలసింది ఏంటి అని అంటే ప్రార్థన. ఏంటండి? ప్రార్థన చేయాలి. నాకు దుఃఖంగా ఉందండి, కానీ నేను ప్రార్థన రావట్లేదండి అని మనం చెప్తాం. కానీ యేసయ్య ఎంత దుఃఖంలో ఉన్నారు అని అంటే, ఆయన మానసికంగా శారీరకంగా ఎంతో నలగగొడుతున్నారు, ఎంత బాధ పెడుతున్నారు అని అంటే, చుట్టూ ఉన్నవారు ఒక్కరు కూడా యేసయ్య ప్రక్కన నిలిచి మాట్లాడినట్టుగా లేదు. ప్రక్కనున్న దొంగలు కూడా యేసయ్య గురించి
అవమానకరంగా మాట్లాడిన పరిస్థితి. యేసయ్యకి జరిగినంత ఘోర అవమానము ఈ లోకంలో ఎవ్వరికీ జరగలేదు. అంత ఘోర అవమానము జరిగినప్పటికీ కూడా యేసయ్య ఆ సమయంలో కూడా తండ్రితో సహవాసం కలిగి మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే ప్రార్థన. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. అయితే ఎవరి కోసం యేసయ్య అక్కడ ప్రార్థన చేస్తున్నారో మనం గమనిస్తేనండి, ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారండి. అంటే ఎవరి కోసం అని అంటే అక్కడ ఉన్నవారు ఆయనని ఎంతో బాధిస్తూ ఉన్నారు, వేదనకు గురి చేస్తూ ఉన్నారు. నిజానికి ఎంతగానో ఆయన్ని ఏమాత్రం ఆదరణ లేని పరిస్థితిలో ఉన్న ఆయనని ఇంకా 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 మాటలతోనూ ఆయన వారి యొక్క క్రియలతో యేసయ్యని బాధ పెడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన చేస్తుంది ఏంటి అని అంటే వారి కొరకు ప్రార్థన చేయటమే కాక వారిని క్షమించమని వేడుకుంటున్నారండి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. చాలమ్మా, ఇక్కడ యేసయ్య కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్తున్న మాటలు మనం గమనిస్తేనండి, పరలోకమునకు మీరు పరలోకపు తండ్రికి కుమారులైతే మీరేం చేస్తారో తెలుసా? మీరు శత్రువులను ప్రేమిస్తారు, అలాగే మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అంటే మనము ఎవరి బిడ్డలమైతే ప్రార్థన చేస్తాం ఇలాంటి పరిస్థితుల్లో? దేవుని కుమారులమైతే మనం ఏం చేస్తాము అని అంటే వారి కొరకును బాధించే వారి కొరకును ప్రార్థన చేస్తాం, శత్రువులైన వారిని కూడా మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాము. యేసయ్య సిలువలో కూడా చేసింది ఏంటంటే తనని బాధిస్తున్న వారిని, తనని అవమానిస్తున్న వారి కొరకు యేసయ్య ఏం చేశారట? ప్రార్థన చేశారండి. అయితే ఈ యొక్క మాటను మనం గమనిస్తేనండి, నిజంగా చాలామంది నేను క్షమించలేకపోతున్నానండి, పడితే తెలుస్తుందండి ఆ బాధ, ఆ పరిస్థితిలో ఉంటే తెలుస్తుందండి ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నారో, ఎంతగా నన్ను నలగొడుతున్నారో, నేను మేలు చేసినా కూడా, నేను ఎంతగా వారికి పరిచర్య చేసినా, ఏ విధంగా వారిని చూసుకున్నప్పటికీ కూడా, నేను మంచిగా మాట్లాడినప్పటికీ కూడా నన్ను బాధ పెడుతున్నారు, నేను ఎలా తట్టుకునేది, నేను ఎలాగా ఓర్చుకొని వారిని క్షమించేది అని చాలామంది అడుగుతూ ఉంటారండి. నిజంగా అలాంటి మాట. అయితే మనకు చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. చాలండి. అయితే ఇక్కడ ఒకరోజు యేసయ్య, పేతురు, వాళ్ళందరూ శిష్యులు అందరూ కూర్చున్నారండి. అయితే పేతురు గారు అయితే యేసయ్యని అడుగుతున్నారు, ప్రభువా, నాకు ఒకవేళ నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని యేసయ్యని ప్రశ్న అడిగి ఇంకేమంటున్నారంటే, ప్రభువా 7 సార్లా అని అడుగుతున్నారు. ఇదే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏమంటాం తెలుసా? ఒకసారి అవకాశం ఇస్తానండి, నేను 2 సార్లు అవకాశం ఇస్తాను, లేకపోతే నేను 3 సార్లు అవకాశం ఇస్తానండి. కానీ పేతురు గారిది కాస్త మనకన్నా పెద్ద మనసు అయి ఉంది కనుక 7 మార్లు, ప్రభువా 7 మార్లు ఏమన్నా అవకాశాన్ని అని అడుగుతూ ఉన్నారనమాటండి. అయితే ఇక్కడ యేసయ్య దానికి బదులుగా ఒకవేళ సంఖ్యను ఒకసారి 10 సార్లు రా, 10 సార్లు బాబు, ఒకవేళ 20 సార్లు అని యేసయ్య చెప్పారంటే కాదట. ఎన్నిసార్లు అని అంటే 70 ఏండ్ల మార్లు మట్టుకు. కీర్తన గ్రంథంలో 90వ కీర్తన ఒకసారి గబగబా చూస్తారండి, సమయము తక్కువగా ఉంది కనుక చూడండి అమ్మా. కీర్తనకారుడు రాసిన 90వ కీర్తన 10వ వచనం. చాలమ్మా, ఇక్కడ ఏంటట, నరుని యొక్క ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. ఈ యొక్క 70 సంవత్సరాలు కూడా యేసయ్య ఏం చెప్పారు? ఎన్నిసార్లు క్షమించాలన్నారు? 70 ఏండ్ల మార్లు మట్టు క్షమించాలన్నారు. అంటే ఒక మనిషి జీవిత యొక్క ఆయుష్కాలం అంతా కూడా మనం ఏం చేయాలి? క్షమించాలి. అందరూ ఒప్పుకుంటున్నారు కదండి, నిజంగా క్షమిస్తారా? అదే, అయ్యో అందరూ సందిగ్ధంలో ఉన్నారు, క్షమిస్తారండి?
క్షమించాలి. ఎందుకు అని అంటే యేసయ్య మనకి నేర్పిస్తుంది అదే. యేసయ్య ఏదైతే బోధించారో, భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఏ ప్రసంగం అయితే చేశారో అదే ప్రసంగమును సిలువలో కనుపరుస్తున్నారండి. ఏంటి అని అంటే శత్రువులను ప్రేమించి, అలాగే వారిని, ఆయన బాధ పెట్టిన వారిని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. అంటే ఏం చూపిస్తున్నారు అని అంటే మాదిరి చూపిస్తూ ఉన్నారు, మాదిరి చూపిస్తున్నారు. మనం నేటి దినాల్లో దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నాం, దేవుని బిడ్డలుగా మనము ఈ లోకంలోనూ ఉంటున్నాము. కానీ ఏంటో తెలుసా, ఏం చేయలేకపోతున్నాం తెలుసా అండి? మాదిరి చూపలేకపోతున్నాం. మనకు వాక్యం తెలీదా? తెలుసు. కానీ ఏం చేయలేకపోతున్నాం? మాదిరి చూపలేకపోతున్నాము, క్షమించలేకపోతున్నాము. యేసయ్య ఏదైతే చెప్పారో అదే చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో చేశారు అని అంటే మనకి రక్తాలు కారే అంత కష్టాలు ఏమీ రాలేదు. అవునా కదండి? వచ్చినాయండి? ఎవరైనా చెప్పండి. యేసయ్య అంత రక్తాలు కారే అంత మీకు కష్టాలు ఏమైనా వచ్చినాయా? యేసయ్య అంతగా రాలేదు కదండి. కానీ యేసయ్య ఎంత రక్తం కారుస్తూ కూడా ఆ వేదనతో, అవమానంతో, ఎవరైనా మనల్ని ఏదైనా అవమానిస్తే ఇంకా వాళ్ళతో ఎన్నటికీ మాట్లాడలేనంతగా ముఖం తిప్పేసుకుంటామండి కదండి, ముఖం తిప్పేసుకుంటాం. కానీ వారి కొరకు కూడా యేసయ్య ఏం చేస్తున్నారట? క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య ఏదైతే చెప్పారో, ఏమైతే బోధించారో, ఏదైతే ప్రజలకు వివరించారో అది క్రియలలో చేసి చూపిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అనంటే చివరి క్షణములో కూడా వారిని క్షమించేంత జీవితాంతం మట్టుకు మన ప్రభు అయిన యేసయ్య మనల్ని క్షమిస్తూ ఉన్నారు. కనుక మరి దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాం కదా, మరి మనం దేవునికి తగినట్లు క్రియలు మనలో ఉన్నాయా? మనలో ఉన్నాయండి? ఒకసారి ఆలోచించామండి. నిజానికి కొంతమంది బీరువాలో డబ్బులు దాచుకుంటారు, లేకపోతే బట్టలు దాచుకుంటారు. కొంతమంది హృదయాల్లో ఏం దాచుకుంటారంటే పగ, ప్రతీకారాలు, ద్వేషాలు దాచుకుంటూ ఉంటారు. అవును కదండి? నిజంగా చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. పైకి మాత్రము ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాం? ప్రేమగా మాట్లాడతాం. అంటే లోపల మాత్రమును వెళ్ళిపోయిన తర్వాత ఉండి నువ్వు ఇలా కదా, నాకు సమయం వస్తుంది, నేను చూసుకుంటాను అన్నట్టు మనం మాట్లాడుతూ ఉంటాం కదండి. మన అంతరంగంలో మాట్లాడుతూ ఉంటాం కదండి. అయితే ఇదొక్క మాటను బట్టి మనం చూస్తే చూడండి, ఆది కాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయం అండి, 5వ వచనం. చాలండి. యోసేపు యొక్క అన్నలట యోసేపు దైవికంగా ఎదగటం చూసి నాన్న అతన్ని అధికంగా ప్రేమించడం చూసట ఏం చేశారటండి? పగ పట్టుకున్నారట. ఏం దాచుకున్నారు బీరువాలో? వారి హృదయం అనే బీరువాలో పగ దాచుకున్నారనమాట. పగ దాచుకున్నారు. ఆ పగ దాచుకోవడంతో ఏమేమైంది అని అంటే అవకాశం వచ్చింది ఒకరోజు. అందుకని యోసేపుని ఏం చేశారు? ఐగుప్తీలకి అమ్మేశారు. అసలు ఏ మాత్రమును ఎంత వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రేమించి ఏ పని చెప్పకుండా గారాభంగా పెంచుకున్నారు యోసేపుని కదండి. అలాంటి యొక్క యోసేపుని బానిసగా అమ్మేశారు. చివరి దశలో కూడా నాన్న ఎంతో బాధపడుతున్నాడు, కన్నీళ్ళు పెడుతున్నాడు, ఒరే నా బిడ్డ ఇలా చనిపోయాడని. కానీ ఏ మాత్రము అది యొక్క పగ, ప్రతీకారాలు ఎవరిలో అయితే ఉంటుందో వారికి కఠిన హృదయం ఉంటుందండి. అందుకే వాళ్ళ నాన్న కళ్ళ ముందు కొడుకు చనిపోయాడని ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా కనీసం నాన్న మేము ఇలా చేసాం నాన్న, మమ్మల్ని క్షమించండి నాన్న, ఇదిగో తమ్ముడు ఐగుప్తులో ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకుందామని అన్నారండి ఎక్కడైనా? ఏమీ అనలేదు. ఎంతగానంటే పగ ఏం చేస్తుంది అనంటే వారి యొక్క హృదయానికి కఠినతనాన్ని కలుగా చేస్తుంది. పగ ఎలాంటిదంటే తెలుసా అండి? అగ్ని లాంటిది. ఎవరైతే హృదయంలో పగ, ద్వేషాలు పెట్టుకుంటారో వారే కాలిపోతారు. అగ్ని ఏం చేస్తుంది? కాల్చేసే తత్వం ఉంటుంది. హృదయంలో ఎవరైతే పగ, ద్వేషాలు పెట్టుకుంటారో వారే కాలిపోతారు. ఎన్ని యొక్క వ్యతిరేకమైన మాటలు ఇతరులు మాట్లాడినప్పటికీ ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ వారిలో వారే కుమిలిపోతూ సమయం దొరికే కొలది ఇంకా పగ పెంచుకుంటారు. దానివల్ల మనకే నష్టం. కనుక దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కనుక పరలోకపు తండ్రి మనల్ని క్షమించిన ఎడల మనము కూడా క్షమించాలి. యోసేపు వారి అన్నలు ఒక దినమున తన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రధానమంత్రిగా చేయబడి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వారి అన్నలు యోసేపు పలుకుతున్న మాట చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆది కాండము 50వ అధ్యాయము
నాన్న చనిపోయాడు కదా, ఈసారి మనల్ని యోసేపు క్షమించడు అని వాళ్ళు వారిలో వాళ్ళే వాళ్ళ అన్నయ్యలు ఎంతో మదన పడిపోతున్నారట. ఆ సమయంలో పలుకుతున్న మాటలు చూడండి. 50వ అధ్యాయం అండి, 17వ వచనం. ఆ తర్వాత చాలండి, చాలమ్మా. అయితే ఇక్కడ యోసేపు విషయమే చూస్తేనట, అవకాశం యోసేపుకు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి అంటే అతను అపకారాన్ని మనస్సులో పెట్టుకొనక వారన్నల విషయమే ఏం చేస్తాడు అని అంటే, అన్నలారా మీరు నేనేదో చేస్తానని మీరు భయపడొద్దు, నాకు ఆ ఉద్దేశం లేదు, నేను దేవుని స్థానమందు ఉన్నానా, నేను దినము నాది కీడుకు కాదు మేలు కొరకు జరిగించబడింది గనక మీ మీద నాకు ఏ కోపము లేదని వారిని క్షమించాడు. ఎంత బాధ పెట్టారో యోసేపును, అంతగా తన ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా యోసేపు అంతగా క్షమించాడు. దేవుని బిడ్డలకి ఉండే లక్షణం ఏంటి అని అంటే, దేవుని పరలోకపు తండ్రి బిడ్డలమైతే మనం ఏం చేస్తామట, క్షమించే వారిగా ఉంటాము. అయితే సిలువలో పలికిన మాటను మనం గమనిస్తేనండి, సిలువలో పలికిన మాట గమనిస్తే లోకా సువార్తలో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నారు కదండి. నిజానికి అయితే అక్కడ ఉన్నవారు యేసయ్యను గురించి దేవుడని తెలియక వారిని యేసయ్యని బాధ పెడితే, మనకి మందిరం ఉన్నది, వాక్యం ఉన్నది, ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకున్న వారిగా ఉంటున్నాం. కానీ మనం మాత్రం ఏం చేయలేకపోతున్నామో తెలుసా, క్షమించలేకపోతున్నాము. యేసయ్య కూడా మనల్ని క్షమించలేకపోతే మన జీవితాలు ఏమైపోయాయండి కదండి. యేసయ్య మనల్ని క్షమించారు గనక పరలోకపు తండ్రి మన అపరాధములు క్షమించినట్లుగా మనం ఏం చేయాలట, ఇతరులను క్షమించే వారిగా ఉండాలి. క్షమించడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని ప్రేమ, సమాధానము మన హృదయంలో ఏలుబడి చేస్తుంది. నీకు ఎంత వ్యతిరేకమైన వారు కీడు చేశారో అంతగా దేవుడు నీ యొక్క నీవు వారిని క్షమించిన దానిని బట్టి దేవుడు నీ తల యోసేపు వలె పైకి ఎత్తుతాడు. గనుక మనము దేవుని బిడ్డలమైతే ఏం చేస్తాము, క్షమించే బిడ్డలుగా ఉంటాం. అయితే మనము దేవుని బిడ్డలంగా ఈ దినము నుంచి ఇంకా క్రియలలో దేవునిని మహిమపరుస్తూ ఆయన అనుసరించినట్లుగానే, ఆయన క్షమించినట్లుగానే మనము క్షమిందాం. దానివల్ల వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు మీ అందరి హృదయంలో పదిలపరచునుగాక. ఆమేన్. వందనాలండి అందరికీ.